जय श्रीमनारायण जय जय श्रीमनारायण। ओम श्रीकांताय कल्याणधेदेधिनां त्रिवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम। यस्तदुर्गाद्यापरिषज्यापरिषतं विघ्नं निघ्नं सततं विक्षस्येनं तमाश्रयेत्। ఓ నమో నారాయణాయ నమః భగవతే శ్రీమతే రామానుజాయ నమః। అయ్యా ఇక్కడ స్వామివారి యొక్క శ్రీ బాలబాయ స్వామివారి దేవస్థానము బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి గ్రామము। ఇక్కడ స్వామివారు శ్రీ బాలబాయ పేరుతో ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది। అలాగే 1991 సంవత్సరంలో శ్రీ శ్రీమన్నారాయణ రామాజయ స్వామివారి కరకామరణతో ఇక్కడ స్వామివారికి ప్రతిష్ట 1991 సంవత్సరం జరిగిందండి। జ్యేష్ఠ ఏకాదశి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। జరుగుతున్న భాగంలో ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ దూర ప్రాంతం వచ్చే భక్తులంతా కూడా అశేష జనాలు ఇక వచ్చి యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొని ఈ స్వామివారికి చూసి తర్వాత తదుపరి ఉత్తరవాహిలో ఈ స్వామివారి యొక్క నది ఉంది। ఈ యొక్క నది ఈ ఉత్తరవాహిగా ప్రవహిస్తుంది ఈ గోదావరి, దీన్ని వైద్య గోదావరి అంటారండి। అలాగే స్వామివారికి మొక్కులు ఇక్కడ తలమొక్కులు తలగలాలు ఇచ్చే స్వామివారికి అలాగే నది స్నానం చేసి తదుపరి పాత దేవాలయం ఉందండి। 1967 సంవత్సరంలో ఇక బాలబాజీ పేరుతోటి స్వామి ఇక్కడ వెళ్తున్నారు కొబ్బకాయ కుట్లోను। అలాగే అక్కడ వచ్చిన ఆదాయంతో కొత్తగా దేవాలయం నిర్మాణం చేశారు। 1967 సంవత్సరంలో స్వామి వెలిసారు ఇక్కడ పాత దేవాలయంలో। అలాగే 91 సంవత్సరంలో ఇక నూతన దేవాలయం నిర్మించి ఇక్కడ 97 సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ట ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు గావించారు। అలాగే ఆ రోజు ఈ రోజు దాకా కూడా ఈ వైష్ణవ ఆగమశాస్త్రం ఏదైతే ఉందో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారము త్రివేళల ఉదయము మధ్యాహ్నము సాయంకాలము 3 వేళలకు ఇక అర్చనాది కార్యక్రమాలు ఈ వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఇక జరుగుతుంటాయండి। అలాగే దూర ప్రాంతం నుంచి భక్తులు ఏవైతే ఉన్నారో వివాహాలు చేసుకుని చాలా కాలంగా ఈ సంతానం లేనటువంటి వారు కూడా ఇక బ్రహ్మోత్సవాల భాగంగా ఈ భాగంలో పనిపోయి ఈ కళ్యాణోత్సవాలు పాల్గొని ఈ యొక్క స్వామివారికి గడి ప్రసాదం అంటే ధ్వజారోహణ తొలి రోజున ధ్వజారోహణ చేస్తామండి। అంటే ధ్వజస్తంభం దగ్గర ఈ యొక్క ధ్వజపటం అంటే గరుడ వాహనం గరుడపక్షిని ఈ యొక్క పటాన్ని ఎగరవేస్తామండి। ఆ రోజులో అదే రోజు ఉదయం 10 గంటల 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క గరుడ ప్రసాదం అని చెప్పని ఉంటుందండి। ఆ ప్రసాదం ఇంత మొత్తం ప్రసాదం తయారు చేసి మొత్తం పైకి ఎగరవేసి ఆ యొక్క ఎవరైతే సంతానం కలిగినటువంటి ఉన్నారో ఆడవాళ్ళకి మాత్రమే ఆ చెంగు పడితే ఆ చెంగుల ప్రసాదం వేయడం జరుగుతుందండి। ఆ ప్రసాదం ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళకి సంతాన ప్రాప్తి నుంచి ఇక్కడ ప్రత్యేకండి। ఈ సాంప్రదాయ ప్రకారము ఈ యొక్క ఆగమశాస్త్ర ప్రకారం ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ సంతాన ప్రాప్తులు ఉన్నారు, సంతానార్థులే చాలామంది సంతానం కలిగింది। అలాగే ఇక్కడ వీరు కూడా మన గ్రామంలో పక్క గ్రామం అండి రేపట్లంక గ్రామం। ఆ గ్రామంలో పూర్వం నుంచి కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా వచ్చే అలవాటు ఉంది వీళ్ళకి। ప్రతి శనివారం కూడా వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేస్తుంటారు। సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది వీరి పాప ఈ దంపతులకి। అలాగే స్వామివారి ప్రసాదం ముందు సంవత్సరం జ్యేష్ఠ ఏకాదశి నాడు స్వామి ప్రసాదం స్వీకరించారు గడు ప్రసాదం। ఈ ప్రసాదం తీసిన తర్వాత అక్కడ కూడా పాప కలిగింది। వాళ్ళు వేళ శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తామండి ప్రతి శుక్రవారం కూడా। అంచేత 7 ప్రదక్షిణ బాలాజీ అంటారు ఇక్కడ స్వామివారికి 7 ప్రదక్షిణలు 7 కొబ్బరికాయలు 7 వారాలు ప్రదక్షిణాలు చేసినట్టయితే అది తప్పనిసరిగా వారికి ఆ కోరికలను నెరవేరి సంతానం కలిగి చక్కగా ఉంటారని చెప్పని ఈ యొక్క స్వామికి ప్రతీకండి। ఇంకా అలాగే వారి మాటలు విందామండి, వాళ్ళు ఎలాగే ఆ సంతానం కలిగారు ఏమిటో ఆ భక్తి మాటలను మనం కూడా విందాం అందరం కూడా। నా పేరు శ్రీనివాసరావు అండి, మాది పెద్దపట్నం గ్రామం అండి। మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుందండి। మాకు సంతానం కలగలేదండి, చాలా హాస్పిటల్లో మొత్తం అన్ని తిరిగామండి। ఎక్కడ కలబడితో ఒక గురువు గారు అప్పనపల్లి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం తీసుకుంటే కలుగుతారని చెప్పారండి। దాని నిమిత్తం మేము వచ్చి ప్రసాదం తీసుకోవడం జరిగిందండి। తీసుకున్న క్రితం సంవత్సరం తీసుకున్నామండి। 1 సంవత్సరానికి మాకు పాప పుట్టిందండి। పాపకి ఈరోజు ఈ దేవస్థానం బాలాజీ దేవస్థానంలోనే అన్నప్రసన్న నామకరణం చేయడం జరిగిందండి। మరి ఈ అవకాశాన్ని చాలామంది వినియోగించుకోవాలని సంతానం కలగడం వాళ్ళందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని అందరూ దర్శించి బాలబాలాజీ స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకుని 7 ప్రదర్శనలు 7 వారాలు అందరూ తప్పనిసరిగా దర్శించుకోవాలని కోరుతున్నాను।